ఉదయరాగం మూడవ భాగం. సూట్ కేసుతో లోపలికొస్తున్న శాంతిని చూసి వినుత ఎదురు వెళ్ళి చేతిలో సూట్ కేసు అందుకోబోయింది. గేటు వరకు మోసిన దానిని లోపలి వరకు నేను మోయలేకనా నువ్వు తీసుకుంటున్నావు అడిగింది శాంతి. తీసుకోలేదని తర్వాత నా మీద నిష్ఠూరం వేస్తావని అంది వినుత. ఇద్దరూ లోపలికొచ్చారు. వినుత ఫ్రిడ్జ్లోంచి వాటర్ తీసుకొచ్చి శాంతికి అందించింది. ఏం ప్రయాణమో ఏమిటో కానీ విను, ఒళ్ళంతా హూనమైపోయింది అంది శాంతి మంచినీళ్లు తాగి గ్లాస్ టేబుల్ మీద పెడుతూ. ఏమిటి ఇన్ని రోజులు మకాం వేశావు అని అడిగింది. మా పెదనాన్నగారు నన్ను వెళ్ళనివ్వలేదు. రాక వచ్చావు, ఇంకా 4 రోజులు ఉండమన్నారు. నేనే వచ్చేశాను. ఇన్ని రోజులు రాకపోతే నేనేమనుకున్నానో తెలుసా? నువ్వు కూడా ఎవరినన్నా పెళ్లి చేసేసుకున్నావేమో అనుకున్నాను. పెళ్లి చేసుకుంటే పెళ్లి ముహూర్తం దాటిపోతున్నా సరే వచ్చి నేను తీసుకెళ్లేదాన్ని తెలుసా? అమ్మో, నేనంటే ఎంత ప్రేమో. మన యానివర్సరీ ఎప్పుడే? లేదు, క్యాన్సిల్ అయిందట. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయని స్టూడెంట్స్ అంతా వద్దన్నారట అంది. డేట్ వచ్చేసిందా? వచ్చింది. అంతా కలిసి 1 రోజులు కూడా లేవు అంది వినుత. అయితే ఇల్లు కదలకుండా రాత్రింబవళ్ళు కాస్త కష్టపడాలి. ఫైనల్ ఇయర్ కదా అంది శాంతి. ముందు నువ్వు స్నానానికి పదా. మర్చిపోయాను. నీకని మా అమ్మ ఈ స్వీట్స్ చేసి ఇచ్చింది. నీకు జిలేబీ అంటే ఇష్టం కదా, అందుకే నేనే చేయించానంటూ సూట్ కేసు తెరిచి స్టీల్ బాక్స్ బయటికి తీసింది. అబ్బా, ఇంతవరకు చెప్పవేం అంటూ శాంతి చేతిలో స్టీల్ బాక్సు లాక్కుంది. రోజు తింటున్నా నీకు కొత్తేనే అంది శాంతి లోపలికి వెళ్తూ. స్నానం చేసి వచ్చిన తర్వాత ఇద్దరు భోజనాల దగ్గర కూర్చున్నారు. ఆదివారం కావటంతో శాంతికి నోట్స్ రాసుకోవడానికి టైం దొరికింది. సాయంత్రానికి శ్రీకాంత్ రానే వచ్చాడు. శ్రీకాంత్ని చూస్తూనే అన్నయ్య అంటూ ఎదురు వెళ్ళింది వినుత. ఏమ్మా విను, బాగున్నావా? శాంతి లేదా అడిగాడు లోపలికొస్తూ. ఉందన్నయ్య, నిన్నే ఊరు నుంచి వచ్చింది, అందుకే నోట్స్ రాసుకుంటోంది అంది. లోపలికి వచ్చిన శ్రీకాంత్ని వినుతని చూసి అన్నయ్య ఇదేనా రావటం అంది కుర్చీలోంచి లేస్తూ. అవునమ్మా, అపార్ట్మెంట్స్ పూర్తయినాయట, అందుకే వచ్చాను అన్నాడు. అదన్నమాట తమరు అర్ధాంతరంగా ఊడిపడడానికి కారణం అంది వినుత. అవునమ్మా, నాకు తిరగాలంటే మహా విసుగ్గా ఉంది, అందుకే నేను ఇక్కడే సెటిల్ అయిపోదామనుకుంటున్నాను అన్నాడు. నిజంగానా అన్నయ్య? ఎంత శుభవార్త చెప్పావు అంది వినుత సంతోషంగా. అవును విను, ఇక్కడి నుంచి మనందరం కలిసి ఉండొచ్చు అన్నాడు నవ్వుతూ. ఇన్ని కబుర్లు చెప్తున్నావు, పెళ్లి సంగతి ఏం చేశావు అడిగింది వినుత. అది కూడా రెడీయే, మన ఊరికి దగ్గరలోనే ఏదో సంబంధం అన్నారు. మనకన్ని విధాలా తగిన పిల్లట. మరి చూసావా అని అడిగింది ఆత్రంగా. మా చెల్లెలు సెలవులకు వస్తుంది, అప్పుడే అన్నీ మాట్లాడుకోవడం, అంతవరకు ఆగండి అని కబురు చేశాను అన్నాడు. నువ్వు మరీను, నేను లేకపోతే ఏమైంది అంది వినుత కోపంగా. అదేమిటి విను అలా అంటావు? నువ్వు లేకుండా అన్నయ్య ఎప్పుడైనా ఏమైనా చేశాడా అంది శాంతి. అవునులే, మా ఎగ్జామ్స్ అవ్వగానే అన్నీ నిర్ణయించుకుందాం. అయితే శాంతి, ముందు నువ్వు మా ఊరే ప్రయాణం అంది వినుత శాంతి వంక చూస్తూ. ఇక్కడ హిమాయత్ నగర్లో ఒక బిల్డింగ్ ఉందట, అది కొందామని అనుకుంటున్నాను, వినుకి ఇష్టమైతేనే అన్నాడు. నాదేముందన్నయ్య, అందులో శాశ్వతంగా ఉండాల్సింది నువ్వు వదిన కాబట్టి నీకు నచ్చాలి అంది. అడ్రస్ ఇచ్చాను, మన ముగ్గురం ముందు వెళ్ళి చూసొద్దాం అన్నాడు. సరే, ఇప్పుడే వెళ్దాం అడిగింది వినుత. రేపు మీకు మళ్ళీ కాలేజీ ఉంది కదా, అది కాక ఎగ్జామ్స్ టైం కదా అన్నాడు. నేను రాను, మీ ఇద్దరు వెళ్ళండి విను అంది శాంతి లోపలికొచ్చి డ్రెస్ అవుతున్న వినుతతో. అదేమిటే, నువ్వు రాకపోతే నేను వెళ్ళను అంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా, ఇంకా నోట్సు మిగిలింది కదా, నేను రాకపోయినా పర్వాలేదు, వెళ్ళండి అంది బ్రతిమాలుతున్నట్లు. సరే అంటూ వినుత హాల్లోకి వచ్చింది. శాంతి, నువ్వు రావటం లేదా అని అడిగాడు. లేదన్నయ్య, నాకు కొద్దిగా వర్క్ ఉంది, మీరు వెళ్ళిరండి అంది. శ్రీకాంత్ వినుత బయటకొచ్చారు. ట్యాక్సీని పిలిచి అడ్రస్ చెప్పి ఎక్కారు. ట్యాక్సీ రోడ్డు మీద సాఫీగా సాగిపోతోంది. విను, ఎగ్జామ్స్ పూర్తవగానే మీరు మన ఊరొచ్చేయండి, వీలైతే నేనే వచ్చి తీసుకెళ్తాను అన్నాడు. అలాగే అన్నయ్య అంది వినుత. విను, నీ మెడిసిన్ కూడా పూర్తవుతోంది కదా, నెక్స్ట్ ఏం చేస్తావు? హౌస్ సర్జన్ చేస్తానన్నయ్య, అది కూడా పూర్తయిన తర్వాత స్వంతంగా ప్రాక్టీస్ పెట్టాలి. పేదవారికి ఉచితంగా సేవలు చేసి నాన్నగారి కోరిక తీర్చాలి అంది. నా ఆశ కూడా అదేనమ్మా, ఎంతైనా నువ్వు నా చెల్లెలివి అన్నాడు. ట్యాక్సీ ఆగటంతో శ్రీకాంత్ వినుత కిందికి దిగారు. శ్రీకాంత్ బిల్లు చెల్లించి ఇద్దరు లోపలికి నడిచారు. వారిద్దరిని చూసి ఆ ఇంటి ఓనర్ సాధారణంగా లోపలికి ఆహ్వానించాడు. ఇల్లంతా చూసిన వినుతకి చాలా నచ్చింది. ఏం విను, ఎలాగుంది ఇల్లు అని అడిగాడు మెల్లగా. బ్రహ్మాండంగా ఉందన్నయ్య, రేపు మా వదిన కూడా ఇలాగే అందంగా ఉండాలి అంది వినుత నవ్వుతూ. పని మనిషి టీ తీసుకొచ్చి ముగ్గురికి ఇచ్చింది. మా అబ్బాయి ఢిల్లీలో ఇంజనీర్గా చేస్తున్నాడు, మమ్మల్ని అక్కడికి వచ్చేయమని ఎప్పటినుంచో గొడవ పెడుతున్నాడు, అందుకే వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాం అన్నారు. మా అభిప్రాయం 2 రోజుల్లో తెలియజేస్తాం, వెళ్ళొస్తామండి అంటూ లేచారు.
వారిద్దరిని ఆయన గేటు వరకు సాగనంపారు. పక్క ఇంట్లోంచి వస్తున్న ప్రకాష్ వీరిద్దరికి ఎదురయ్యారు. హలో ప్రకాష్, నమస్తే అంది. నమస్తే, ఏమిటి ఇలా వచ్చారు అడిగాడు. ఇతను మా అన్నయ్య, పేరు శ్రీకాంత్, ఇంజనీరింగ్ చదివి ప్రస్తుతం ఖాళీయే అంటూ ప్రకాష్కి పరిచయం చేసింది. నమస్తే అన్నాడు. మీరు ప్రశ్నార్థకంగా అడిగాడు. నా పేరు ప్రకాష్, వినుత గారి క్లాస్మేట్ని అన్నాడు. ఓహ్ ఐ సీ అన్నాడు శ్రీకాంత్. ఇక్కడ బిల్డింగ్ కొందామని మా అన్నయ్య ఉద్దేశం, అందుకని చూద్దామని వచ్చాం అంది. అలాగా, నేను ఇక్కడ ప్రతి ఆదివారం సాయంత్రం వేళ తెలిసిన వాళ్ళకి ట్యూషన్ చెప్తూ ఉంటాను అన్నాడు. ప్రకాష్ పరిస్థితికి వినుతకి ఎంతో బాధ కలిగింది. అందరి దగ్గర సెలవు తీసుకుని ప్రకాష్ ముందుకు వెళ్ళిపోయాడు. మనిషి చాలా సంస్కారవంతుడిలా కనిపిస్తున్నాడన్నాడు శ్రీకాంత్ నడుస్తూ. అవునన్నయ్య, తల్లి తండ్రి లేరు, ఉన్న ఒక్క మామయ్య కూడా చాలా చండాలుడట. మెడిసిన్ చదవాలన్న అభిలాషతో పాపం ఇంత కష్టపడుతున్నాడు అంది. చదివించేవాళ్ళు లేకపోయినా అతను అంత కష్టపడుతున్నాడంటే అతనికి చదువు అంటే ఎంత ఇష్టమో అర్థమవుతోంది అన్నాడు. వినుత ఏమీ మాట్లాడలేదు. ఇద్దరూ సరాసరి ఇంటికి వచ్చేశారు. ఎలా ఉందే విను మీ ఇల్లు అడిగింది శాంతి నవ్వుతూ. చాలా బాగుంది శాంతి, నువ్వు కూడా రావాల్సింది అంది. అవును శాంతి, నువ్వు కూడా రావాల్సింది అన్నాడు శ్రీకాంత్ బూట్లు విప్పుకుంటూ. అన్నయ్య, అది ఎంత ఖరీదైనా సరే నువ్వు వెంటనే కొని రిజిస్టర్ చేయించేయి అంది వినుత. నువ్వు చెప్పడము నేను కాదనడమునా? అలాగే చేస్తా అన్నాడు శ్రీకాంత్. మరుసటి రోజు పొద్దున్నే శ్రీకాంత్ వెళ్ళిపోయాడు. శాంతికి వినుతకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇద్దరూ పగలనక రాత్రనక కష్టపడి చదవసాగారు. ఆఖరి పరీక్ష రోజు ప్రకాష్ వినుత కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. శాంతి వినుత అటుగా వెళ్తూ ప్రకాష్ పిలుపుకి ఇటొచ్చారు. శాంతి, ఇతను ప్రకాష్ అని మన క్లాసే అంటూ శాంతికి పరిచయం చేసింది. నమస్తే, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తానంటూ అవతలకు వెళ్ళింది శాంతి. ఎగ్జామ్స్ బాగా రాశారా అని అడిగింది. మీ సహాయం లేకపోతే రాసేవాడిని కాదు, అంతా మీ దయ అన్నాడు. అలా అనవద్దు, సహాయం చేసినా చదువుకోవటానికి బద్దకించే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. కానీ మీరు కష్టపడ్డారు, నేను సహాయం చేసింది లెక్కలోకి తీసుకోవాల్సింది కాదు అంది. ఇందాక మీకు కనిపించుతానో లేదోనని మిమ్మల్ని పిలిచాను అన్నాడు. ఎందుకు కనిపించరు? రిజల్ట్స్ రాగానే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే మీరు హౌస్ సర్జన్ చేసే ఏర్పాట్లు నేను చేస్తాను, అప్పుడు మీకు తెలియజేస్తాను. నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా తప్పకుండా రండి అంది. వినుత గారు అన్నాడు సంతోషంగా. మీ అడ్రస్ రాసివ్వండి, నేను ఈరోజు రాత్రి ట్రైన్కి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతున్నాను. మీరు అడిగింది వినుత. నేను కూడా మామయ్య గారింటికే వెళ్తాను. అనుబంధాలు వాళ్ళు వద్దనుకున్నా మనం వదులుకోకూడదు కదండి. అయినా జ్యోతి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, ఆమె కోసమైనా వెళ్ళాలి అన్నాడు అడ్రస్ కాగితం వినుత చేతికిస్తూ. సరే, నేను వస్తానండి, మరలా మనం కలుసుకునేది ఎప్పటికో అంది. ప్రకాష్ వినుత దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. శాంతి వినుత దగ్గరగా వచ్చి, వీడేనే ఆ నలుగురిని మన ఇంటికి తీసుకొచ్చింది అంది. శాంతి, ప్రకాష్ చాలా మంచివాడు, అందుకే నేను అతన్ని చాలా అభిమానిస్తాను అంది. పైకి అందరూ అలాగే ఉంటారు, ఆ నలుగురిలో వీడు ఒకడే. నాకు ఇతనంటనే కాదు, అసలు మగజాతి అంటేనే ఎందుకో తగని అసహ్యం. ఆడదాన్ని చెప్పు క్రింద తేల్లాగా భావించి తమ ఇష్టం వచ్చినట్లు ఆడిస్తూ ఉంటారు, అందుకే వాళ్ళకి ఎప్పుడూ దూరంగా ఉండాలి అంది కోపంగా. శాంతి ప్రకాష్ గురించి అలా మాట్లాడొద్దు, నాకు తెలిసినంత వరకు అతను చాలా సంస్కారవంతుడు అంది. పైకి అలాగే కనిపిస్తారు, వీళ్ళంతా తేనె పూసిన కత్తుల్లాంటి వాళ్ళు, అయినా వాళ్ళ గొడవ మనకెందుకు పద, ఇంకా బట్టలు కూడా సర్దుకోలేదు అంది. వినుత మారు మాట్లాడకుండా శాంతి వెనకాలే నడిచింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరూ ఎంతో రిలీఫ్గా ఫీల్ అయ్యారు. విను, నాకిప్పుడు ఎంత హాయిగా ఉందో చెప్పలేను అంది బుక్స్ సోఫాలో పడేసి. అవును శాంతి, పరీక్షలు పూర్తయిపోయేసరికి నాకు అలాగే ఉంది, పద పద బట్టలన్నీ సర్దాలి అంది. సాయంత్రానికల్లా ఇద్దరు పనులన్నీ ముగించుకుని కూర్చున్నారు. విను, మళ్ళీ మనం ఇలా కలిసి ఉండే రోజులు ఎప్పుడొస్తాయో అంది. అవును శాంతి, నాకు అలాగే అనిపిస్తోంది. ట్రైన్కి టైం అవ్వడంతో శాంతి వినుత ఇద్దరు ఇంటికి తాళం వేసి బయలుదేరారు. వాళ్ళు వెళ్ళేసరికి ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. నెంబర్స్ ప్రకారం వినుత శాంతి తమ సీట్లలో కూర్చున్నారు. అరగంటలో రైలు బయలుదేరింది. తెల్లవారుతుండగా రైలు స్టేషన్లో ఆగింది. శాంతి వినుత రైలు దిగి స్టేషన్ బయటకు వచ్చారు. అప్పుడే శ్రీకాంత్ కారు దిగుతున్నాడు. అన్నయ్య అంటూ ఎదురు వెళ్ళింది వినుత. అరే, మీరు అప్పుడే వచ్చేశారా అన్నాడు. రాక ఇంకా అక్కడ ఉండమంటావేమిటి అంది అన్నవంక కోపంగా చూస్తూ. అది కాదమ్మా, రైలు 7 గంటలకు కానీ రాదని చెప్పాడు, అందుకే నేను ఇప్పుడొచ్చాను అన్నాడు. విను అలాగే వాగుతుంది కానీ నువ్వు పదన్నయ్యా అంది శాంతి. డ్రైవర్ ఇద్దరి సూట్ కేసుల్ని డిక్కీలో పెట్టొచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అప్పటికే ముగ్గురు ఎక్కి కూర్చున్నారు. 10 నిమిషాలలో కారు శ్రీకాంత్ ఇంటి ముందాగింది. కారు దిగి వినుత శాంతి లోపలికి వెళ్ళారు. అమ్మగారు బాగున్నారా అని అడిగాడు రంగన్న.
బాగానే ఉన్నాను రంగన్న, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది. నా ఆరోగ్యానికి ఏం లేమ్మా, ఒకరోజు బాగుంటే ఇంకొక రోజు బాగోదు. డాక్టర్ గారు వచ్చేసారుగా, ఇంకా నాకు చింత లేదు అన్నాడు నవ్వుతూ. నువ్వు ఆరోగ్యంగా ఉండేటట్లు చూసే పూచి నాది, సరేనా అంది. అలాగేలేమ్మా, మీ సామాన్లు పైన పెట్టమంటారా అని అడిగాడు. నా గదిలోనే పెట్టు, రా శాంతి పైకి వెళ్దాం అంది వినుత. వినుత వెనకాలే శాంతి కూడా పైకి నడిచింది. ఇదివరకు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. శాంతి, మా ఇంటిని చూస్తే నాకు కొత్తగా ఉంది అంది. ఇన్ని రోజులు అక్కడుండి హఠాత్తుగా ఊడిపడితే అలాగే ఉంటుంది అంది. 4 రోజుల్లో శ్రీకాంత్ పెళ్లి చూపులకు వస్తున్నట్లు కబురు చేశాడు. వినుత, శాంతి, శ్రీకాంత్ ముగ్గురు బయలుదేరారు. అన్ని విధాలా అనుకూలంగా ఉండటంతో వినుతకి సంబంధం నచ్చడంతో ముహూర్తం నిశ్చయం జరిగింది. అనుకున్న లగ్నానికి శ్రీకాంత్ వివాహం బంధువుల సమక్షంలో నిర్విఘ్నంగా జరిగిపోయింది. వినుత, శాంతి పెళ్లి చేసి చాలా అలసిపోయారు కాబోలు. 2 రోజులు మంచం దిగలేదు. పెళ్లి హడావిడి కొంచెం తగ్గిన తర్వాత, అన్నయ్య నేను మా ఊరు వెళ్తాను అంది శాంతి. అదేమిటమ్మా, ఎలాగో వచ్చావు కదా, ఇంకా 4 రోజులు ఉండకూడదు అన్నాడు. అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంది. ఏమిటి, మీ ఊరు వెళ్తావా? ఇంకా 4 రోజులు ఇక్కడే ఉండాలి అంది వినుత. నా మాట వినవే వినో అంది బ్రతిమాలుతూ. 4 అంటే 4 రోజులు ప్లీజ్ అంది వినుత. సరే, 5వ రోజు నన్ను రైలెక్కించకపోవాలి, నీ పని చెప్తాను అంది. శ్రీకాంత్ లక్ష్మిని వెంటనే కాపురానికి తీసుకొచ్చేశాడు. అందుకు వాళ్ళు కూడా ఎటువంటి అభ్యంతరం పెట్టలేదు. శాంతి వెళ్ళిపోతుందని చీర కొందామని వినుత, శాంతి షాపింగ్కు బయలుదేరారు. వదినా, నువ్వు కూడా రాకూడదు అంది వినుత. నేనెందుకులేమ్మా, మీరిద్దరూ వెళ్ళండి అంది లక్ష్మి నవ్వుతూ. అసలు ఎందుకే షాపింగు అడిగింది శాంతి. నేను చీరలు కొనుక్కోవాలి, లేటెస్ట్ వెరైటీస్ వచ్చినాయట అంది. అయితే పద, రాకపోతే నా ప్రాణాలు తీసేస్తావు అంది శాంతి. వదిన రాదట అంది. వదినకు పనుందేమోలే, నువ్వు పద అంది. ఇద్దరూ బయటికి నడిచారు. డ్రైవింగ్ సీట్లో వినుత కూర్చోవటం చూసి, విను, నీకు కారు డ్రైవింగ్ కూడా వచ్చా అని అడిగింది. నీ కళ్ళకి నేనెలా కనిపిస్తున్నానే, అసలు నాకేమీ రాదనేగా నీ ఉద్దేశం అంది శాంతి వంక చురుగ్గా చూస్తూ. నీకు రాదని ఎవరన్నారే తల్లి, అన్నింటికీ అలా నా మీద పోట్లాడతావు అంది నవ్వుతూ. డ్రైవింగ్ నేనెప్పుడో నేర్చుకున్నాను, కానీ కారు ఇక్కడుంది కదా, అందుకే నీకు తెలియదు అంది. అవునే, దేనికైనా పెట్టి పుట్టాలంటారు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంది. ముగ్గురికి ఒకే రంగులో చీరలు తీసుకుంది వినుత. ఒకే రంగులు తీసుకున్నావేమిటి అని అడిగింది శాంతి ఆశ్చర్యంగా. అవును, నీకు నాకు వదనకి అంది. నాకెందుకే అని అడిగింది ఆశ్చర్యంగా. ఎందుకేమిటే, కట్టుకోవటానికి అంది నవ్వుతూ. వినుతతో మాట్లాడి లాభం లేదని శాంతి మెదలకుండా ఊరుకుంది. ఇంటికి వచ్చేసరికి శ్రీకాంత్ ఇంకా వచ్చినట్లు లేడు. లక్ష్మి వంటగదిలో ఏదో చేస్తోంది. వినుత శాంతికి సైగ చేసి లక్ష్మి వెనగ్గా వెళ్ళి కళ్ళు మూసింది. నాకు తెలుసులేండి, మీరేనని, చేతులు తీయండి అంది. వినుత నవ్వొచ్చినా ఆపుకుంది. అవును, పని మీద వెళ్తున్నాను, గంటకి కానీ రానన్నవాడు అరగంటకి తిరిగి వచ్చేసారేమిటి? పెళ్ళాం ఎదురుగా ఉంటే మీకు పనులంటే శ్రద్ధ ఉండటం లేదు, పట్టపగలు కూడా మీకు సరసాలే, వదలండి అంది గారాబంగా. లక్ష్మి మాటలకి శాంతి కిసుక్కున నవ్వింది. వినుత నవ్వులాగా వినిపించి లక్ష్మి ఒక్క ఉదుటిన చేతులు బెదిరించి వెనక్కి తిరిగి చూసింది. అంతే, ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. నోట్లోంచి మాట రాలేదు. సిగ్గుతో తల వాలిపోయింది. ఏమిటొదినా, పట్టపగలు పనిలో ఉండి కూడా మా అన్నయ్యనే కలవరిస్తున్నావు? నీ కళ్ళు మూసింది నేనే, అన్నయ్య కాదు అంది. అది కాదు విను అంది తడబాటుగా లక్ష్మి. వదినా, మా అన్నయ్య చాలా అదృష్టవంతుడు, ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాడో ఈరోజు నువ్వు తన భార్యవి కావటానికి అంది. పాపం, వదినంత సిగ్గుపడుతుంటే నువ్వు ఆ మాటలేంటే అంది మందలింపుగా శాంతి. నువ్వు ఊరుకోవే, అందరినీ ఎప్పుడు వెనకేసుకొస్తూ ఉంటావు. వదిన పని కాక ఎవరిని ఏడిపించుతామో, అందున ఆడపడుచుడంటే అర్ధమొగుళ్ళని శాస్త్రం చెబుతోంది అంది వినుత కొంటెగా. ఇంతలో శ్రీకాంత్ రానే వచ్చాడు. అన్నయ్య, వదిన నీకోసం కలవరిస్తోంది, తొందరగా వెళ్ళి ఏం కావాలో చూడు, రావే మనం పైకి వెళ్దాం అంటూ శాంతి చేయి పట్టుకుని మేడ మీదికి లాక్కెళ్ళింది. శ్రీకాంత్కి వారి గొడవ అర్థం కాక లక్ష్మి ఉన్న గదివైపు దారి తీశాడు. ఏమిటి లక్ష్మి, వినుత అలా అంటోంది అంటూ లక్ష్మిని అడిగాడు. భార్య నోట జరిగింది విన్న శ్రీకాంత్ ఎంతో సిగ్గుపడిపోయాడు. షాపింగ్కి వెళ్ళిన వాళ్ళు అంత త్వరగా తిరిగి వస్తారని నేను అనుకోలేదండి అంది నొచ్చుకుంటూ. ఎందుకు లక్ష్మి అంత ఫీల్ అవుతావు? జరిగిన దాంట్లో తప్పేమీ లేదు. మన దాంపత్యం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోందని రుజువు చేశావు. మనందరికీ కాఫీలు తీసుకురా, వాళ్ళేం చేస్తున్నారో చూస్తాను అంటూ మేడపైకి దారి తీశాడు. వినుత తను తెచ్చిన చీరలు బీరువాలో పెడుతూ శ్రీకాంత్ను చూసి, రా అన్నయ్య, వదినేది అని అడిగింది గుమ్మం వైపు చూస్తూ. కాఫీలు తెస్తోంది అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. విను, మర్చిపోయాను చెప్పటం, ఆ బిల్డింగ్ నేను కొనేశాను అన్నాడు. నిజంగానా అన్నయ్య అంది వినుత సంతోషంగా.
అవునమ్మా, ఇంకో వారం రోజుల్లో రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది అన్నాడు. అన్నయ్య, నేను రేపు వెళ్దామనుకుంటున్నాను అంది. అప్పుడేనా అంది వినుత. అదిగో అందుకే నాకు నీ మీద కోపం వస్తుంది. 4 రోజులన్నావు, ఉన్నాను, ఇంక నేను ఉండను అంది. సరే నీ ఇష్టమమ్మా అంది. ఇంతలో లక్ష్మి పైకొచ్చింది కాఫీ కప్పులతో. అందరికీ తలా ఒకటి అందించి తను కూడా తీసుకుని కుర్చీలో కూర్చుంది. వదినా, ఈ చీరలు బాగున్నాయా అని అడిగింది వినుత చీరలు లక్ష్మికి చూపిస్తూ. ఇదేమిటి విను, అన్నీ ఒకే రంగులో తీసుకున్నావు అని అడిగింది. మన ఇద్దరికీ ఒకే రంగులో చీరలు లేవు కదా, అదీగాక శాంతి కూడా వెళ్తానంటోంది, అందుకే ముగ్గురికి కలిపి ఒకే రంగులో తీసేసుకున్నాను అంది. అనుకున్నట్లుగానే శాంతి వాళ్ళ ఊరికి బయలుదేరింది. వినుత, శ్రీకాంత్, లక్ష్మి స్టేషన్ వరకు వచ్చారు. ఎందుకో శాంతి వెళ్ళిపోతుంటే వినుతకి బాధగా ఉంది. విను, ఎందుకే అలా బాధపడతావు, ఇటు చూడు అంటూ వినుత ముఖాన్ని పైకెత్తింది శాంతి. జారడానికి సిద్ధంగా ఉన్న కళ్ళ నీళ్లు ఒక్కసారిగా చెంపల మీద కారాయి. విను, ఎందుకే ఏడుస్తున్నావు అడిగింది కన్నీళ్లు ఊపికొస్తుంటే శాంతి. శాంతి అంటూ శాంతిని కావలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. గార్డు విజిల్ వేయటంతో శాంతి లోపలికి వచ్చి తన సీట్లో కూర్చుంది. 5 నిమిషాల్లో రైలు ప్లాట్ఫామ్ని దాటిపోయింది. రైలు కనుమరుగయ్యే వరకు వినుత అలాగే చూస్తూ నిలబడిపోయింది. విను, ఇంటికి వెళ్దాంరా అంటూ వినుత భుజం మీద చేయి వేసింది. వదినా, శాంతి వెళ్ళిపోయింది అంది బాధగా. విను, ఎందుకలా బాధపడతావు? స్నేహం అనేది రైలు ప్రయాణం లాంటిది. ప్రయాణం చేసే ఆ కొద్ది గంటల్లో మనకెంతమందో పరిచయం అవుతారు. కొందరు మనతో కలిసిపోతారు కూడా. కానీ ఎవరి గమ్యం వాళ్ళు చేరేసరికి ఇవన్నీ విడిపోతాయి. ఇన్నేళ్ళు కలిసి చదువుకున్నారు, అక్క చెల్లెళ్ళలా కలిసిపోయారు. కానీ స్నేహం అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు. పద అంది. వినుత మారు మాట్లాడకుండా అన్నా వదినల వెనకాలే వచ్చి కారెక్కింది. కాలచక్రం గిర్రున తిరగసాగింది. వినుత హౌస్ సర్జన్ చేయడానికి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరింది. అలాగే ప్రకాష్కి కూడా అక్కడే వచ్చేటట్లు శ్రీకాంత్తో చెప్పి రికమెండేషన్ ద్వారా వేయించింది. అది ప్రకాష్కి తెలియదు. తన కృషికి తగినట్లుగానే వచ్చిందనుకున్నాడు. వినుత కూడా చెప్పలేదు. వినుత రోజు కారులో హాస్పిటల్కి వచ్చేసరికి ప్రకాష్ వచ్చుంటాడు. హలో వినుత, గుడ్ మార్నింగ్ అన్నాడు. గుడ్ మార్నింగ్ ప్రకాష్, ఈరోజు నాకంటే ముందొచ్చినట్లున్నారు అంది డోర్ లాక్ చేస్తూ. అవును, మీరు కారులో వచ్చినా లేటుగానే వచ్చారు, నేను నడిచి వస్తూనే త్వరగా వచ్చేశాను అన్నాడు. మీరు ముందు బయలుదేరుంటారు అంది. లేదు, మీరు బయలుదేరిన టైంకే బయలుదేరాను అన్నాడు. రోజు నడిచి రావడం ఎందుకండి, బస్ ఎక్కి రావచ్చు కదా అంది వినుత లోపలికి నడుస్తూ. నాకు నడిచి రావటమే ఇష్టం, అందుకే అలా చేస్తాను. అయినా నాకు ఇక్కడ హాస్పిటల్లో హౌస్ సర్జన్గా రావటం నా అదృష్టం అన్నాడు. హలో ప్రకాష్, ఏమిటి ఈరోజు పెందలాడి వచ్చారు అని అడిగాడు తోటి డాక్టర్. ఈరోజు ఏదో ఆపరేషన్ ఉందట, ఎందుకైనా మంచిదని ముందొచ్చాను అన్నాడు నవ్వుతూ. వీరు వినుత గారని నేను మెడిసిన్ చదివేటప్పుడు నా క్లాస్మేట్. అనుకోకుండా ఇక్కడ కూడా డాక్టర్ మేట్స్ అయ్యాం అన్నాడు నవ్వుతూ. మీరు శ్రీకాంత్ గారి చెల్లెలు కదూ అని అడిగాడు. అవునండి, మా అన్నయ్య మీకెలా తెలుసు అని అడిగింది. మీ అన్నయ్యను తెలియని వాళ్ళు లేరు, ఇంజనీర్గా మంచి పేరుంది కదా అన్నాడు. వినుత నవ్వి ఊరుకుంది. మేము త్వరలోనే ఒక బిల్డింగ్ కట్టాలనే ప్రయత్నంలో ఉన్నాం, దానికి మీ అన్నయ్య గారితోనే ప్లాన్ గీయించుకోవాలి అన్నాడు. అలాగే, తప్పకుండా అంది వినుత నవ్వుతూ. ముగ్గురు ముందుకు దారి తీశారు. డ్యూటీ పూర్తి చేసుకుని వినుత, ప్రకాష్ బయటకు వచ్చారు. రండి, మీ ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను అంది వినుత. పర్వాలేదండి, నేను నడిచే వెళ్తానన్నాడు. ఎలాగూ అటేగా వెళ్ళేది, రండి అంది. వినుత మాట కాదనలేక ప్రకాష్ కారెక్కాడు. మీరు ఆ బిల్డింగ్ కొన్నట్టున్నారు అని అడిగాడు. అవునండి, నాకు చాలా నచ్చింది, అందుకే మా అన్నయ్య కొన్నాడు. అదీగాక తను కూడా ఇక్కడ సెటిల్ అయిపోదామని నిశ్చయించుకొని, ఎలాగూ బిల్డింగ్ కట్టాలంటే అన్నీ దగ్గరుండి చూసుకోవాలి కదా, అంత తీరిక ఇద్దరికీ లేదు, అందుకని కొన్నాం. రిపేర్స్తో కలిసి 10-12 లక్షలైంది అంది. అమ్మో, 10 లక్షలే? అవునులే, స్థితిమంతులకి 10 లక్షలు 10,000తో సమానం. ఇలాంటివి తనలాంటి వాళ్ళకి ఆశ్చర్యం కలిగిస్తాయి అనుకున్నాడు మనసులో. వినుత కారుని తన ఇంటి ముందు ఆపింది. అదేమిటండి ఇక్కడ తీసుకొచ్చారు, ఇది మీ ఇల్లు అన్నాడు ఆశ్చర్యంలో నుంచి తేరుకొని. తెలుసు, రండి మా ఇల్లు చూద్దురు గాని అంటూ కారు దిగి లోపలికి నడిచింది. ప్రకాష్ కూడా అనుసరించాడు. వినుతతో ఎవరో అపరిచిత వ్యక్తి లోపలికి రావటం చూసి లక్ష్మి కంగు తిన్నది. వినుత లోపలికొచ్చి, వదినా, ఇతను ప్రకాష్ అని, నాతోనే హౌస్ సర్జన్ చేస్తున్నారు. మెడిసిన్ చదివేటప్పుడు మేమిద్దరం క్లాస్మేట్స్. ఆ మధ్య నీకు అన్నయ్యకి చెప్పాను, గుర్తుందా అంది. ఓహ్, హౌస్ సర్జన్లో సీట్ వచ్చేందుకు మీ అన్నయ్య ట్రై చేసింది ఇతనికేనా అని అడిగింది. వదినా అంది వినుత కంగారుగా. ఆ మాటలకి ప్రకాష్ అదిరిపడ్డాడు. రండి ప్రకాష్, మా ఇల్లు చూద్దురు గాని అంది. అన్యమనస్కంగా వినుత వెనకే నడిచాడు. వినుత అన్ని గదులు చూపిస్తున్నా ప్రకాష్ మనస్సు ఇక్కడ లేదు. తనకి హౌస్ సర్జన్లో సీట్ వచ్చింది వినుత వలన, మరి తనకి లెటర్ అలా రాశారే అనుకున్నాడు. హాల్లోకి వచ్చాడు ఇద్దరు.
పని మనిషి చేత టీ పంపించింది లక్ష్మి. ప్రకాష్కి తీసుకోవాలనిపించకపోయినా బాగుండదని తీసుకున్నాడు. ప్రకాష్ వెళ్తాననడంతో వినుత సోఫాలో నుంచి లేచింది. ఎందుకో ఇద్దరు మౌనం వహించారు. తను దాచుదామనుకున్న విషయాన్ని వదిన బయట పెట్టేయడంతో వినుతకి ఎంతో బాధ కలిగింది. బయటకు వచ్చిన తర్వాత ప్రకాష్ అడగకూడదు అనుకుంటూనే ఆపుకోలేక అడిగేశాడు. వినుత, మీ వదిన గారు అన్నట్లు హౌస్ సర్జన్లో సీటు మీ ద్వారానే వచ్చిందా అని అడిగాడు. తనకు తెలియక అలా అడిగింది. ఏమీ లేదు అంది నవ్వుతూ. తెలియకపోవడానికి ఆమె చిన్న పిల్ల కాదు. నాకు నిజం చెప్పండి, నేనేమీ అనుకోను అన్నాడు. నిజమే, మెరిట్ వచ్చిన వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే మీకు రాలేదని తెలిసి మా అన్నయ్య ద్వారా ఎవరితోనో రికమెండ్ చేయించి మీకు సీటు వచ్చేటట్లు చేశాను. నాకు అలా వచ్చింది అంది. సీటు రాకపోతే మా మామయ్య చెప్పినట్లు వ్యవసాయం చేసుకునేవాడిని కదా, అనవసరంగా మీకు శ్రమ ఇచ్చాను అన్నాడు బాధగా. లేదు ప్రకాష్, మీరు హౌస్ సర్జన్ చెయ్యాలి అని నేను అనుకున్నాను. అలాగే చేస్తున్నారు. మీకు చదువు అంటే ఉన్న అభిలాషతో మా అన్నయ్య కూడా నేను చెప్పిన దానికి మీకు సహాయం చేసి పెట్టాడు. ఇందులో నేను కానీ మా అన్నయ్య కానీ శ్రమపడింది ఏమీ లేదు. మా అన్నయ్యకి మీ పరిస్థితి అంతా వివరించాను అంది. మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఆ రోజున ఎగ్జామ్స్ రాయటానికి సహాయపడ్డారు. ఈ రోజున నేను చదివిన దానికి సార్థకత చూపించారు. అందుకు మీకు నేను ఏమిచ్చినా రుణం తీరదేమో అన్నాడు అభిమానంగా వినుత వంక చూస్తూ. నాకు ఏదైనా అవసరమైతే మిమ్మల్ని తప్పక అడుగుతాను, అప్పుడు తీర్చుదురుగానిలే అంది వినుత ప్రకాష్ వంక చూస్తూ. మీరు అడగాలే గాని నేను నా శక్తి మేరకు తీర్చగలను అన్నాడు. సరే, మాట తప్పకూడదు అంది. మాట తప్పే అలవాటు నాకు పుట్టుకతోనే లేదండి అన్నాడు. అయితే సరే అంది. నేను వెళ్ళొస్తానండి అన్నాడు. ఇంతకీ మా ఇల్లు ఎలాగుందండి, మీరు చెప్పనే లేదు అంది. మీ ఇల్లుకేమండి, చాలా బాగుంది. ఇంటికి తగ్గట్టుగానే ఇంట్లో మనుషులు కూడా దేవతామూర్తులు అన్నాడు గేటు దగ్గరకు వస్తూ. మరీ అంత పొగడొద్దు, నాకు పొగడ్తలంటే ఇష్టం ఉండదు అంది. మీరుండండి, నేను వెళ్ళొస్తాను అన్నాడు. కారులో డ్రాప్ చేస్తాను పదండి అంది. అబ్బే వద్దండి, మీ వదిన గారు మరోలా అనుకోగలరు, నేను వెళ్ళగలను, వస్తానండి అంటూ ముందుకు నడిచాడు. వెళ్ళిపోతున్న ప్రకాష్ వంక చూస్తూ నిలబడిపోయింది. లక్ష్మి వినుతని ప్రకాష్ని ఓ కంట గమనిస్తూనే ఉంది. దూరంగా ఉండటంతో వాళ్ల సంభాషణ లక్ష్మికి అర్థం కాలేదు. వినుత వెనక్కి తిరగడంతో లక్ష్మి లోపలికి తప్పుకుంది. సరాసరి తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి కిందికి వచ్చింది. వదిన, ఏం చేస్తున్నావు అని అడిగింది. లక్ష్మి గదిలోకి వచ్చి వినుత, మీ అన్నయ్య బట్టలు సర్దుతున్నాను అంది. అన్నయ్య ఇంకా రాలేదేమిటి అని అడిగింది. ఈరోజు ఆలస్యంగా వస్తానన్నారు, ఏదో పనుందట అంది. అలాగా అంది. తిరిగి తన గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయింది. ఏమీ తోచలేదు. 8 అవ్వడంతో లక్ష్మి పైకొచ్చి, విను రా భోజనం చేద్దాం అంది. అన్నయ్య ఇంకా రాలేదా అని అడిగింది. ఏమిటి ఈరోజు మీ అన్నయ్య కోసం అంతగా ఎదురు చూస్తున్నావు, ఏమైనా పనుందా అడిగింది అనుమానంగా. ఏం లేదు వదినా, పద అంటూ క్రిందికి దిగొచ్చింది. విను, నువ్వు ఇంకా ఎన్ని నెలలు ఆ హాస్పిటల్లో చెయ్యాలి అని అడిగింది లక్ష్మి భోజనం చేస్తూ. ఏం వదినా అలా అడుగుతున్నావు, ఇంకా సంవత్సరం వరకు చేయాల్సింది అంది. ఏమీ లేదు విను, నువ్వు సొంత ప్రాక్టీస్ పెడితే చూడాలనుంది అంది రాణి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ. వదినా, నా హాస్పిటల్కి నువ్వే మొదటి పేషెంట్వి అంది. అలాగా, నీకోసమని నేను అర్ధాంతరంగా ఏం రోగం తెచ్చుకోను అంది. ఏ రోగము రానక్కర్లేదు, నన్ను అత్తని చేసేయి చాలు అంది. ఏమిటి వదినా మరదలు అత్త మామలు అనుకుంటున్నారు అన్నాడు శ్రీకాంత్ లోపలికి వస్తూ. ఏమీ లేదన్నయ్యా, నా హాస్పిటల్కి మొట్టమొదటి పేషెంటు వదినే, అందుకే త్వరగా నన్ను అత్తను చేయమంటున్నాను అంది. అవును లక్ష్మి, నువ్వు ఎలాగైనా మా విను హాస్పిటల్లో తెరిచేసరికి నన్ను తండ్రిని వినుని అత్తని చేసేయాలి అన్నాడు నవ్వుతూ లక్ష్మి వంక చూస్తూ. బాగానే ఉంది, ఆలు లేదు చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగమట, అలా ఉంది మీ వ్యవహారం అంది లక్ష్మి చేయి కడుక్కుంటూ. వినుత భోజనం చేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. శ్రీకాంత్ కూడా భోజనం ముగించుకుని తన గదిలోకి చేరాడు. అన్నీ సర్దుకొని లక్ష్మి కూడా గదిలోకి వచ్చింది. రండి శ్రీమతి గారు అన్నాడు మంచం మీద ఒక పక్కగా జరుగుతూ. అసలు మీకు బాధ్యత లేదు అంది లక్ష్మి కోపంగా. ఏమిటి లక్ష్మి నువ్వనేది అన్నాడు శ్రీకాంత్ ఆశ్చర్యంగా. లేకపోతే ఏమిటండి, ఎదిగిన ఆడపిల్లని ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదు, ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడండి అంది. వినుత హౌస్ సర్జన్ ఇంకా పూర్తవలేదు కదా, అయినా తను ఏమైనా అభ్యంతరం చెప్తుందేమో అన్నాడు. ఎందుకు చెప్తుందండి, వాళ్ళు అభ్యంతరం చెప్తే మనం కూర్చోం కదా, నా మాట విని మీరు పెళ్లి ప్రయత్నాల్లో ఉండండి. ఏం లక్ష్మి అలా అంటున్నావు, ఏదైనా జరిగిందా అని అడిగాడు. మీ పిచ్చి కానీ ఏం జరుగుతుందండి అంది. ఒకసారి వినుత అభిప్రాయం కూడా తెలుసుకుందాం అన్నాడు. మీ ఇష్టం అంది. ఎందుకో సాయంత్రం ప్రకాష్ వచ్చిన సంగతి శ్రీకాంత్కి చెప్దామనుకుని మరలా వినుత తనని మరోలా భావిస్తుందేమో అని ఊరుకుంది. హాస్పిటల్కి వెళ్దామని డ్రెస్ అయి క్రిందికొచ్చిన వినుతతో, విను నీతో కొంచెం మాట్లాడాలి, టైం ఉంది కదా అని అడిగాడు.
ఉందన్నయ్యా అంది. అలా కూర్చోమ్మా అంటూ తను సోఫాలో కూర్చున్నాడు. చేతిలో కోటు స్టెతస్కోపు టేబుల్ మీద పెట్టి తను కూడా కూర్చుంది. చూడమ్మా విను, నువ్వు డాక్టర్వి కావాలనుకున్నావు, అలాగే అయ్యావు. నాన్నగారి కోరిక తీర్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇంకా నాకు మిగిలిన బాధ్యత ఒక్కటేనమ్మా, నిన్ను అత్తగారింటికి పంపించటం. నీ అనుమతి తీసుకుందామనే నిన్ను అడిగాను, మరి నీ నిర్ణయం ఏమిటో చెప్పు అన్నాడు. అప్పుడే పెళ్ళికి ఏం తొందర వచ్చిందన్నయ్యా అంది. పెళ్లి చేసుకోవాలని నీకు లేకపోయినా బాధ్యత తీర్చవలసిన అవసరం మీ అన్నయ్యకి తప్పకుండా ఉందమ్మా. ఇంకా నువ్వు చదవవలసింది ఏమీ లేదు. ఈ ఒక్క బరువు తీర్చేస్తే నీకు మాకు నిశ్చింతగా ఉంటుంది. బాగా ఆలోచించుకో విను అంది లక్ష్మి అక్కడికి వచ్చి. అన్నయ్య, నాకు 2 రోజులు టైం ఇవ్వు, నేను కొంత ఆలోచించుకోవాలి. నేనే విషయం చెప్పే వరకు నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చెయ్యొద్దు అంది వినుత. అలాగే విను, ఏది ఏమైనా నేను నా ప్రయత్నంలో ఉండటానికే నిశ్చయించుకున్నాను అన్నాడు. వినుత ఏమీ మాట్లాడలేదు. రెడీ, టిఫిన్ చేద్దురు గాని అంది లక్ష్మి డైనింగ్ హాల్లోకి నడుస్తూ. కమాన్ విను, నీకు టైం అవుతోంది కదా అంటూ సోఫాలో నుంచి లేచాడు. ఇద్దరు టిఫిన్ చేసి వినుత హాస్పిటల్కి, శ్రీకాంత్ పని మీద బయటికి బయలుదేరారు. హాస్పిటల్కి వచ్చిన వినుత మనసు దేని మీద లగ్నం కావటం లేదు. ఎందుకో చిరాగ్గా అనిపించింది. పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోదామని అనిపించినా ఇంటికి వెళ్ళి చేసేదేముందని హాస్పిటల్లోనే ఉండిపోయింది. ఏమిటి వినుత గారు అలా ఉన్నారు అని అడిగాడు ప్రకాష్. ఏమీ లేదండి, మనసు బాగాలేదు అంది. నాకు తెలుసులేండి మీరు అలా ఎందుకున్నారో అన్నాడు ప్రకాష్ తనకు తెలిసినట్లుగా. ఎందుకు అని అడిగింది ప్రకాష్ వంక చూస్తూ. మీ ఫ్రెండ్ శాంతి లెటర్ రాయలేదని కదూ అన్నాడు. భలే కరెక్ట్గా కనుక్కున్నారే అంది వినుత నవ్వుతూ. అయితే నేను చెప్పింది కరెక్టేనన్నమాట. నేను మీతో జోక్గా అంటే అదే నిజమైందన్నమాట అన్నాడు. అవునండి, ఊరు వెళ్ళిన తర్వాత క్షేమంగా చేరినట్లు మాత్రం ఒక్క లెటర్ రాసింది, తర్వాత రాయలేదు అంది వినుత బాధగా. ఎందుకు రాయలేదు? ఇదిగో అన్నాడు జేబులోంచి కవర్ తీసి. నిజంగానా అంది ప్రకాష్ చేతిలో కవర్ అందుకుంటూ. ఇంతకు ముందే వచ్చింది, మళ్ళీ ఎక్కడన్నా మిస్ అవుతుందేమోనని నేను దాచాను అన్నాడు. చాలా థ్యాంక్స్ అండి అంది వినుత కవర్ చింపుతూ. డియర్ విను, నీకు ఉత్తరం రాయడం ఆలస్యం చేశాను కదూ. ఎందుకో సంతోష వార్తలైతే త్వరగా వ్రాయగలం, మనసును బాధించేవి మాత్రం రాయలేం. అది నా ఎడల జరిగిందని నీకు అర్థమయ్యే ఉంటుంది. నాకు హౌస్ సర్జన్లో సీట్ రాలేదు, అది నా బాధ. అందుకే మా అమ్మ వాళ్ళు నాకు పెళ్లి చేయాలని తొందరపడుతున్నారు. మ్యాచెస్ కూడా చూస్తున్నారు. నీకు త్వరలోనే వెడ్డింగ్ కార్డు కూడా రావచ్చు. నువ్వు తప్పకుండా రావాలి. నువ్వు హౌస్ సర్జన్ చేస్తున్నావని రాశావు, చాలా సంతోషం. మీరంతా నా పెళ్ళికి తప్పకుండా రావాలి. అన్నయ్యని వదినని అడిగినట్లు చెప్పగలవు. నీ వెడ్డింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను, నీ శాంతి. ఉత్తరం చదవటం పూర్తి చేసిన వినుత గాఢంగా నిట్టూర్చింది. శాంతికి హౌస్ సర్జన్కి సీట్ రాలేదట, అందుకే ఇన్ని నెలలు ఉత్తరం రాయలేదట అంది వినుత ఉత్తరాన్ని మడిచి కవర్లో పెడుతూ. చాలా బ్యాడ్ లక్ వినుత అన్నాడు ప్రకాష్. పాపం చాలామందికి రాలేదు, అంతా మెరిట్ మీద చూడటమే జరిగింది అంది. అయితే మీ సహాయం లేకపోతే నేను ఇలాగే బాధపడుతూ ఉండాల్సి వచ్చేదన్నమాట అన్నాడు. వినుత నవ్వి ఊరుకుంది. మీ కొంట్లో బాగోలేనట్టుంది, పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. అసలే మనసు బాగాలేదు, దానికి తోడు శాంతి ఉత్తరం చదివిన తర్వాత పిచ్చెత్తినట్లనిపించింది. పర్మిషన్ తీసుకుని ఇంటికి వచ్చేసింది. అప్పటికి టైం 11 కూడా కాలేదు. హాస్పిటల్కి వెళ్ళి వెంటనే తిరిగొచ్చిన వినుతను చూసి లక్ష్మి కంగారుగా, ఏమిటి విను అప్పుడే వచ్చేసావు, ఒంట్లో బాగోలేదా అని అడిగింది. అదేం లేదు వదినా, కొంచెం తలనొప్పిగా ఉంది అంటూ తన గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయింది. కాఫీ కలుపుకుని పైకొచ్చింది లక్ష్మి. విను, టాబ్లెట్ వేసుకుని కాఫీ తాగు అంటూ కప్పుని వినుత చేతికి అందించింది. కాఫీ తాగి కప్పుని లక్ష్మి చేతికి అందించింది. లక్ష్మి కిందికి వచ్చేసింది. కళ్ళు మూసుకున్న నిద్ర పట్టలేదు వినుతకి. తనై పెళ్లి విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని వినుతకి భయంగా ఉంది. ఆలోచనలతో ఎప్పుడు నిద్ర పట్టేసిందో తనకే తెలియదు. మెలకువ వచ్చేసరికి హాల్లో శ్రీకాంత్తో ఎవరో అపరిచిత వ్యక్తి మాట్లాడుతున్నట్లనిపించి బయటకొచ్చి కిందికి తొంగి చూసింది. హాల్లో శ్రీకాంత్ ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఇంతలో లక్ష్మి హడావుడిగా పైకొచ్చి, లేచావా విను, తలనొప్పి తగ్గిందా అని అడిగింది. తగ్గింది వదినా, ఎవరో వచ్చినట్లున్నారు అంది. అవును, నువ్వు ముఖం కడుక్కుని చీర మార్చుకుని కిందికి రా అంటూ గబగబా కిందికి వచ్చేసింది. చీర మార్చుకోవటం ఎందుకు, ఇది బాగానే ఉందనుకొని ముఖం మాత్రం కడుక్కుని కిందికొచ్చింది. లోపలికి వెళ్ళబోతున్న వినుతని శ్రీకాంత్ పిలిచి, మా చెల్లెలు వినుత గవర్నమెంట్ హాస్పిటల్లో హౌస్ సర్జన్ చేస్తోంది అంటూ వచ్చిన వ్యక్తికి పరిచయం చేశాడు. నమస్తే అంది వినుత. కూర్చో విను, పర్వాలేదు, మనకి కావాల్సిన వాళ్లే అన్నాడు శ్రీకాంత్. కూర్చోకపోతే సభ్యతగా ఉండదని
వాళ్ళకి ఎదురుగా కూర్చుంది. ఇంతలో లక్ష్మి టీ తీసుకొచ్చింది. ఏమండి బాగున్నారా అని అడిగాడు అతను కప్పు తీసుకుంటూ. బాగానే ఉన్నాను, మా ఇంటికి రావటం లేదే అని అడిగింది. శ్రీకాంత్, నేను పనులు ఒత్తిడిలో ఉన్నాం కదా, అందుకే రావటానికి వీలవ్వలేదు అన్నాడు. అవును లక్ష్మి, వాడు చాలా బిజీ అయిపోయాడు, ముందు ముందు ఇంకా బిజీ అయిపోతాడు అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ. వినుతకి వాళ్ళ సంభాషణ ఏమీ అర్థం కాలేదు. అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్ ఏమో అనుకుంది. కొంచెంసేపు కూర్చుని అతను వెళ్తానని లేచాడు. శ్రీకాంత్ అతన్ని దింపడానికి వెనకాలే వెళ్ళాడు. విను, అతను ఎలా ఉన్నాడు అని అడిగింది లక్ష్మి. అదేమిటి వదినా నన్ను అడుగుతావు, అతను ఎలా ఉంటే నాకెందుకు అంది. అలా అంటావేమిటే, అతను మీ కాబోయే శ్రీవారు అంది. వినుత అదిరిపడింది. వదినా అంది గట్టిగా. అవును విను, ఇంతకుముందు 2 సార్లు మన ఇంటికి వచ్చాడు. మీ అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్, ఇంజనీరింగ్ చదివాడు, బాగా ఆస్తి ఉంది. అతనే కోరి నిన్ను చేసుకుంటానంటే మీ అన్నయ్య కాదనలేకపోయారట అంది. నా అనుమతి లేకుండా ఎందుకు మాటిచ్చారు అంది వినుత కోపంగా. ఎలాగో పెళ్లి చేయాలనే ఉద్దేశంలోనే ఉన్నారు కదా, కలిసి వచ్చిందని మాటిచ్చుంటారు అంది. వినుత ఒక్క ఉద్దుటున అక్కడి నుంచి లేచి తన గదిలోకి పరుగు తీసింది. వినుత ఎందుకు అలా వెళ్ళిపోతుందో లక్ష్మికి అర్థం కాలేదు. వినుతకి ఏం చేయాలో పాలుపోలేదు. గదిలో పిచ్చిదాన్లా తిరగసాగింది. అరగంట వరకు తన స్వాధీనంలో ఉండలేకపోయింది. బాగా ఆలోచించుకుని ఫోన్ దగ్గరకు నడిచింది. గవర్నమెంట్ హాస్పిటల్కి రింగ్ చేసింది. హలో, ఎవరు మాట్లాడేది అని అడిగింది. నేను కాంపౌండర్ని, మీరెవరు అని అడిగాడు. నేను డాక్టర్ వినుతని, ప్రకాష్ గారిని పిలవండి అంది. లైన్లో ఉండండి అన్నాడు. 5 నిమిషాలకి ఆయన అర్జెంటుగా లీవ్ పెట్టి టెలిగ్రామ్ వస్తే ఊరెళ్ళారట, 4 రోజుల వరకు రారట అన్నాడు. వినుత నిస్సహాయంగా రిసీవర్ని హుక్ మీద పెట్టేసి కుర్చీలో కూలబడిపోయింది. సమయానికి ప్రకాష్ కూడా ఊర్లో లేడు. తనకి అన్నీ ఇలా ఎదురవుతున్నాయేమిటి అనుకుంది. సాయంత్రం 4 గంటలకి వినుత తోటలో కుర్చీ వేసుకొని కూర్చుంది. ప్రకాష్ త్వరగా వచ్చేస్తే బాగుండును అని మనసులో దేవుళ్ళని ప్రార్థించింది. ఏమ్మా వినుత, తలనొప్పి వచ్చిందట, తగ్గిందా అని అడిగాడు శ్రీకాంత్ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ. తగ్గిందన్నయ్యా అంది. హాస్పిటల్కి 2 రోజులు లీవ్ పెట్టి విశ్రాంతి తీసుకో అన్నాడు. అక్కర్లేదన్నయ్య, తగ్గిపోయింది అంది రాని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ. విను, మీ వదిన నీకంతా చెప్పే ఉంటుంది అన్నాడు. చెప్పిందన్నయ్య, ఆ అభిప్రాయం తెలుసుకోకుండా నువ్వు అతనికి మాట ఇవ్వటం నాకు నచ్చలేదు. అయినా నా నిర్ణయం తెలియచేస్తానన్నానుగా, ఇంతలోనే తొందర ఏమొచ్చింది అంది బాధగా. ఇంకా నువ్వు ఆలోచించుకోవాల్సింది ఏమీ లేదని నా ఉద్దేశం, అందుకే నేను అలా చేశాను అన్నాడు. లేదన్నయ్య, నేను ఆలోచించుకోవాల్సింది చాలా ఉంది. నేను ఒక నిర్ణయం తీసుకుని నీకు చెప్పే వరకు నువ్వు దేనికి నా అనుమతి లేకుండా తొందరపడొద్దు అంది. అలాగే విను, నువ్వు 4 రోజులు కాకపోతే వారం రోజులు టైం తీసుకో. నేను నిర్ణయించిన దానికి నువ్వు ఎటువంటి అడ్డంకి పెట్టవని నాకు తెలుసు. త్వరలోనే తెలియచేయి అంటూ కుర్చీలోంచి లేచి లోపలికి నడిచాడు. సమయానికి ప్రకాష్ ఊళ్ళో లేకపోవడంతో వినుతకి పిచ్చెత్తినట్లయింది. ప్రకాష్ వచ్చాడేమోనని ఆ రోజు హాస్పిటల్కి పెందలాడే బయలుదేరింది వినుత. త్వరగా వెళ్ళినందుకు ప్రతిఫలంగా ప్రకాష్ ఆ రోజు రానే వచ్చాడు. ఊళ్ళో లేరటగా అని అడిగింది. అవునండి, అర్జెంటుగా పని తగిలి ఊరెళ్ళాను, రావటం ఆలస్యమైంది అన్నాడు. మీతో అర్జెంటుగా మాట్లాడాలి. సాయంత్రం డ్యూటీ అవ్వగానే అలా గార్డెన్స్కి వస్తారా అని అడిగింది. వస్తాను, మీరు పిలవటము నేను రాకపోవడమునా అన్నాడు నిర్లిప్తంగా. ప్రకాష్ ఎందుకో తీవ్రంగా బాధపడుతున్నాడని గ్రహించింది వినుత. అనుకున్నట్లుగానే ఆ రోజు సాయంత్రం ఇద్దరూ పార్కులో కలుసుకున్నారు. మీరు పొద్దుట్నుంచి అదోలా ఉన్నారు, ఇంటి దగ్గర ఏమైనా గొడవ జరిగిందా అని అడిగింది వినుత. అదేముందండి, గొడవ లేనిదెప్పుడు, నాతో ఎలా తగువ పెట్టుకుందామా అని మా మామయ్య ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. తను పైకి తీసుకురావటానికి ఎలాంటి సహాయం చేయకపోయినా నాకై నేను వృద్ధిలోకి వస్తుంటే కూడా బాధే. అయినా ఈ రోజుతో ఆ రుణం కూడా తీరిపోయిందిలే అన్నాడు బాధగా. అంటే ప్రశ్నార్థకంగా అడిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు వాళ్ళకి తెగతెంపులు జరిగిపోయాయి. ఇక నుంచి నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవు అన్నాడు. తొందరపడి తీసుకున్నారేమో అంది. లేదు వినుత, నేనెప్పుడు వాళ్ళని కావాలని కోరుకుంటాను. అది వాళ్ళకిష్టం లేదు. ఇష్టం లేనప్పుడు మనము దగ్గరకు చేరటం చాలా కష్టం. ఇప్పుడు ఏమనుకున్నా లాభం లేదండి. నా జీవితమే ఒంటరిదైపోయింది. మంచికి ఎప్పుడూ స్థానం లేదని ఇప్పుడే తెలిసింది. ఇక నుంచి నాకెవ్వరూ లేరనుకునే బ్రతుకుతాను అన్నాడు కళ్ళనీళ్లు తిరుగుతుంటే. లేదు ప్రకాష్, ఇంకెప్పుడు అలాంటి మాట అనొద్దు. మీరు ఒంటరివారు కాదు, మీకు నేనున్నాను. మీకు అండగా నేను నిలబడాలనుకున్నాను. అందుకు ఎటువంటి పరిస్థితులు అడ్డొచ్చినా భరించగలిగే శక్తి నాలో ఉంది అంది. వినుత చటుక్కున తలెత్తి ఆశ్చర్యంగా వినుత వంక చూశాడు. అవును ప్రకాష్, మీరు కావాలనుకుంటే నేను మీ జీవిత భాగస్వామిని కావాలనుకుంటున్నాను అంది.
మీరు మాట్లాడేదేమిటో మీకు తెలుస్తోందా అని అడిగాడు నోట మాట రాక. ఇందులో తెలియకపోవటానికి ఏముంది? మనిషి ఆర్థికంగా చితికిపోతుంటే మానవత్వం ఉన్న వాళ్ళెవరూ చూస్తూ ఊరుకోరు. ఏదో ఒక విధంగా తనకి ఉన్నంతలోనే సహాయం చేస్తారు. అందులో ఇది ఒక లెక్క కాదు అంది. ఇది జీవిత సమస్య వినుత. తొందరపడి నిర్ణయాలు తీసుకుని తరువాత బాధపడి ప్రయోజనం లేదు. నాకు ఏమీ లేదు, నేను అనాథని. ఉన్నవాళ్లు కూడా నాకు దూరం అయ్యారు. మీకు నాకంటే గొప్పవాళ్ళు వస్తారు. మీ అన్నయ్యకి చాలా పలుకుబడి ఉంది. అలాంటిది మీరు నన్నే ఇలా అడుగుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. నాకు కావలసింది ఆస్తి అంతస్తులు కాదు ప్రకాష్, నేను కోరుకున్న మంచితనం నాకు మీలో కనిపించింది. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అంది దృఢ నిశ్చయంగా. వినుత, నిన్ను సుఖపెట్టగల స్తోమత నాకు లేదని నా అభిప్రాయం. నేనెటూ ఆలోచించుకోలేకపోతున్నాను అన్నాడు. నేను అడిగింది ఏదైనా సరే కాదనని మీరు ఒకప్పుడు అన్నారు, గుర్తుందా అంది. అయితే నా రుణం ఈ విధంగా తీర్చుకోమనా మీ ఉద్దేశం అన్నాడు. అలాగని నేను అనటం లేదు ప్రకాష్. నేను నిన్ను కోరుకున్నాను. అనుకున్నట్లుగా మీరు నాకు దక్కాలి. బాగా ఆలోచించుకొని రేపు ఇదే టైంకి ఇక్కడే చెప్పండి అంది. మీ అన్నయ్య అభిప్రాయం తెలుసుకున్నారా అని అడిగాడు. మా అన్నయ్య నా మాట ఎప్పుడూ కాదనడు. ఒకవేళ ఎటువంటి అడ్డంకి చెప్పినా ఒప్పించే బాధ్యత నాది అంది. ప్రకాష్ ఏమీ మాట్లాడలేదు. నేను వెళ్ళొస్తానండి. నేను రేపు ఇదే టైంకి ఇక్కడికి వస్తాను, రండి అంటూ లేచింది వినుత. వెళ్ళిపోతున్న వినుత వంక ఆశ్చర్యంగా చూశాడు ప్రకాష్. కొంచెంసేపు కూర్చుని తను కూడా ఇంటివైపుకి నడక సాగించాడు. ఇంటికొచ్చిన తర్వాత ప్రకాష్కి భోజనం చేయబుద్ధి కాలేదు. అనుకోకుండా ఒక 25 లక్షలు లాటరీ తగిలితే ఏమీ లేనివాడికి ఆ డబ్బును ఒక్కసారిగా చూస్తే ఎలా అనిపిస్తుందో అలాగే ప్రకాష్ పరిస్థితి కూడా తయారైంది. తన పరిస్థితి, తన లేమితనం అన్నీ వినుతకు తెలుసు. అయినా తననే కోరుకోవడంతో వినుత ఉద్దేశం ఏమిటో అర్థం కాలేదు. అంతలోనే తనకి మామయ్యకి జరిగిన ఘర్షణ గుర్తుకొచ్చి వెంటనే మాయమైంది. ఒక నిర్ణయానికి వచ్చి తృప్తిగా పడుకున్నాడు. వినుత గురించే ఆలోచిస్తూ కథ కొనసాగుతుంది.